వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను అబిత. ముందుగా హెడ్లైన్స్. జగన్ భారీ మెజార్టీతో గెలవబోతున్నారు. కూటమి కుదలైపోవటం ఖాయమన్న జోగి. డయేరియా మరణాల ఆందోళనకరం. ప్రభుత్వం వెంటనే దృష్టి పెట్టాలన్న చంద్రబాబు. తెలంగాణ చిహ్నంలో చార్మినార్ను పూర్తిగా తొలగించాలి. అమరవీరుల స్తూపం పెట్టడాన్ని స్వాగతిస్తున్నామన్న ఏలేటి. ఫోన్ ట్యాపింగ్ పై సిబిఐ విచారణ కోరాలి. రేవంత్ రెడ్డికి బండి సంజయ్ లేఖ. సోనియా గాంధీ తెలంగాణ పర్యటన రద్దు. అనారోగ్య కారణాలతో దశాబ్ది ఉత్సవాలకు దూరం. కొనసాగుతున్న తుది దశ ఎన్నికల పోలింగ్. 57 లోక్సభ నియోజకవర్గాల్లో పోలింగ్. సార్వత్రిక సమరంలో తుది విడత పోలింగ్ కొనసాగుతోంది. ఇప్పటి వరకు 30% పైగా పోలింగ్ నమోదైంది. ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఉదయం 7 గంటల నుంచే బారులు తీరారు. పలువురు ప్రముఖులు ఓటు వేశారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఓటు వేశారు. రాఘవ్ చద్దా, రవికిషన్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉత్తరప్రదేశ్ గోరఖ్పూర్లో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఓటు వేశారు. హిమాచల్ ప్రదేశ్ బిలాస్పూర్లో జేపీ నడ్డా, హిమాచల్ ప్రదేశ్లో కంగనా రనౌత్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఏడో దశలో భాగంగా 57 లోక్సభ నియోజకవర్గాల్లో పోలింగ్ కొనసాగుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అనురాగ్ ఠాకూర్, ఆర్కే సింగ్, మహేంద్రనాథ్ పాండే, పంకజ్ చౌదరి, అనుప్రియ పటేల్ సహా పలువురు ప్రముఖులు ఈ విడతలో బరిలో ఉన్నారు. ఏడో దశలో పంజాబ్లోని మొత్తం 13, హిమాచల్ ప్రదేశ్లోని 4, పశ్చిమ బెంగాల్లోని 9, బీహార్లో 8, ఒడిశాలో 6, జార్ఖండ్లోని 3, చండీగఢ్లోని 1 స్థానానికి కూడా ఓటింగ్ జరగనుంది. చివరి దశ ఓటింగ్లో ఒడిశా అసెంబ్లీలోని మిగిలిన 42 స్థానాలతో పాటు హిమాచల్ అసెంబ్లీలోని 6 స్థానాల ఉప ఎన్నికలు కూడా ఓటింగ్ జరుగుతోంది. రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ ఆరోపణలపై 6 కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడంతో ఈ స్థానాలు ఖాళీ అయ్యాయి. పద్దెనిమిదవ లోక్సభను కొలువుదీర్చేందుకు జరుగుతున్న ఈ సార్వత్రిక ఎన్నికలను 7 విడతల్లో నిర్వహిస్తున్నారు. ఈ దశలో మొత్తం 10 కోట్ల మంది ఓటర్లు 904 మంది అభ్యర్థులు భవితవ్యాన్ని తేల్చనున్నారు.
మొత్తం 1,09,000 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ నెల 4న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడించనున్నారు. దేశవ్యాప్తంగా మొత్తం 543 పార్లమెంటరీ నియోజకవర్గాలు ఉండగా ఇప్పటి వరకు 6 దశల్లో 486 సీట్లకు పోలింగ్ పూర్తయింది. కేంద్రపాలిత ప్రాంతమైన చండీగఢ్తో పాటు 7 రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న 56 స్థానాలకు చివరి విడతలో భాగంగా ఓటింగ్ కొనసాగుతోంది. పంజాబ్లో మొత్తం 13 లోక్సభ నియోజకవర్గాలున్నాయి. వాటన్నింటికీ ఈ దశలోనే పోలింగ్ నిర్వహిస్తున్నారు. మాజీ సీఎం చరణ్జిత్ సింగ్ చన్నీ, కేంద్ర మాజీ మంత్రి హర్సిమ్రత్ కౌర్ బాదల్ తదితరులు వాటిలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. अपने पैतृक गांव विजयपुर में अपने बूथ पर आकर वोट देने का सौभाग्य प्राप्त हुआ और अपने बूथ पर सबसे पहला वोट मुझे देने का सौभाग्य प्राप्त हुआ। मैं सबसे अपील करता हूं कि सशक्त भारत के लिए, सक्षम भारत के लिए, सामर्थ्यवान भारत के लिए और आत्मनिर्भर भारत के लिए सभी मतदाता ज्यादा से ज्यादा मतों के साथ अपना मतदान का प्रयोग करें और सभी मतदाता भारी संख्या में आकर अपने मतदान का प्रयोग करके प्रजातंत्र को भी मजबूत बनाएं और भारत को समर्थ भारत, सक्षम। తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఆఫ్ కోర్స్ మీకు తెలుసు డ్రై డే కూడా కౌంటింగ్ ని డ్రై డే కూడా డిక్లేర్ చేయడం జరిగింది. తర్వాత కమింగ్ టు ఇది అవుటర్ అరేంజ్మెంట్, తర్వాత కమింగ్ టు ద ఇన్సైడ్ అరేంజ్మెంట్. ఇన్సైడ్ అరేంజ్మెంట్ అంటే మోస్ట్ ఇంపార్టెంట్లీ ఎంటైర్ హాల్ మల్టిపుల్ సీసీటీవీ కెమెరాస్ పెట్టేసి ఎవ్రీ నూక్ అండ్ కార్నర్ ఆఫ్ ద కౌంటింగ్ సెంటర్ విల్ బి, కౌంటింగ్ హాల్ విల్ బి కవర్డ్. అంటే దాంట్లో ఏది no area of that counting hall will be left uncovered. 100% కవర్ చేయడం జరుగుతుంది. తర్వాత స్ట్రాంగ్ రూమ్ నుంచి కౌంటింగ్ హాల్కి బ్యారికేడ్ చేసి ఎక్స్క్లూసివ్ డెడికేటెడ్ దారి ఉంటుంది. దట్ విల్ ఆల్సో బి కవర్డ్ విత్ సీసీటీవీ. ఈవీఎంస్ తర్వాత 17C ఆ రెండుని తీసుకువస్తారు అదే దారిలో, which will be covered by CCTV, and after counting it will be taken out by the same path. ఆ బ్యారికేడింగ్ లోపల ఈ ఈవీఎంస్ అండ్ ఈవీఎం క్యారింగ్ మనుషులు తప్ప ఇంకా వేరే వాళ్ళు ఎవరు పోవడానికి లేదు అక్కడ. సో దట్ విల్ బి అన్ ఎక్స్క్లూసివ్ పాత్వే ఓన్లీ ఫర్ దోస్ పీపుల్. నౌ కమింగ్ టు ద కౌంటింగ్, మన దగ్గర టోటల్ ఈ రోజుకి నిన్నటికి 2,17,000 2,18,000 వరకు పోస్టల్ బ్యాలెట్స్ వచ్చాయి. ఇది ఇంకా కొద్దిగా పెరగచ్చు, ఎందుకంటే ఈటీపీబీఎస్ ఎలక్ట్రానికలీ ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ సర్వీస్ ఓటర్స్కి ఏవి పోతాయి అది ఇంకా వస్తున్నాయి. 4th నాడు 8 o'clock మార్నింగ్ వరకు వాట్ ఎవర్ కమ్స్ విల్ బి టేకన్ ఫర్ కౌంటింగ్. సో స్టిల్ వీఆర్ గెటింగ్ సమ్ నంబర్స్ డైలీ. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ కోసం 276 టేబుల్స్ పెట్టడం జరిగింది. దానికి హాల్స్ నేను ఆల్రెడీ చెప్పాను ఇంతకుముందు, ప్రతి పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీకి అట్లీస్ట్ ఒక 2 ప్లేస్లో 2 కౌంటింగ్ హాల్స్ పోస్టల్ బ్యాలెట్ కోసం ఉంటాయి. ఈ హాల్స్ లోపల టోటల్ అంతా కలిపి 276 టేబుల్స్ ఉంటాయి. ఒక్కొక్క టేబుల్ మీద ఒక్కొక్క ఏఆర్ఓ ఉంటారు. ఎవ్రీ టేబుల్ పోస్టల్ బ్యాలెట్ కౌంట్ చేసే ప్రతి టేబుల్ మీద ఒక సీనియర్ ఆఫీసర్ డెసిగ్నేటెడ్ బై ఎలక్షన్ కమిషన్ ఏఆర్ఓ గారు ఉంటారు. ఆయన కింద ఒక సూపర్వైజర్ ఉంటారు, కౌంటింగ్ సూపర్వైజర్.
ఇద్దరు కౌంటింగ్ అసిస్టెంట్స్ ఉంటారు, తర్వాత ఒక మైక్రో అబ్జర్వర్ ఉంటారు. ఎవ్రీ టేబుల్ విల్ హ్యావ్ అ మైక్రో అబ్జర్వర్. సో ఇది అంతా చేసేది ఆల్మోస్ట్ 1600-1700 వరకు స్టాఫ్ విల్ బి ఇన్వాల్వ్డ్ ఇన్ ద కౌంటింగ్ ఆఫ్ పోస్టల్ బ్యాలెట్స్. తర్వాత ఈటీపీబీఎస్కి కొంత ప్రిస్క్రైబ్డ్ ప్రొసీజర్ ఉంది ఈసీఐ వారిది. అంటే ఈటీపీబీఎస్ అంటే అది ఎన్వలప్స్ వస్తాయి. ఎన్వలప్స్లో స్కానింగ్ అవి అంతా ఉంటాయి. ఆ స్కానింగ్ చేసుకొని తర్వాత దాన్ని పోస్టల్ బ్యాలెట్ టేబుల్స్కి పంపడం జరుగుతుంది. ఆ స్కానర్స్ మన దగ్గర డిపెండింగ్ అపాన్ ఏ కాన్స్టిట్యుయెన్సీలో ఎన్ని ఈటీపీబీఎస్ రాబోతున్నాయి దాన్ని బట్టి 135 స్కానర్స్ పెట్టడం జరిగింది. దీనికి ఈ స్కానింగ్ దానికి సెపరేట్ టేబుల్స్ ఉంటాయి. దాని మీద కూడా ఒకరు ఏఆర్ఓ ఉంటారు. 10 టేబుల్స్ వరకు ఉంటే ఒకరు ఏఆర్ఓ, అంతకంటే ఎక్కువ ఉంటే ఇద్దరు ఏఆర్ఓస్ ఉంటారు. ఒక కౌంటింగ్ సూపర్వైజర్ ఉంటారు, ఒకరు అసిస్టెంట్ ఉంటారు. వీళ్ళు బేసికలీ స్కాన్ చేసి అన్నిటికీ లెక్కలు పెట్టుకుంటారు, కరెక్ట్గా ఉన్నాయా లేదా చూస్తారు. చూసిన తర్వాత ఆ బ్యాలెట్ని పోస్టల్ బ్యాలెట్ టేబుల్స్ దగ్గరకి పంపించేస్తారు. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ఇది ఓవరాల్ ప్రొసీజర్. తర్వాత ఈవీఎంలోకి వస్తే మనకు మ్యాక్సిమం 24 రౌండ్స్ ఒక 3 అసెంబ్లీ సెగ్మెంట్స్లో జరుగుతాయి. చొప్పదండి ఆఫ్ కరీంనగర్ కాన్స్టిట్యుయెన్సీ, యాకుత్పురా ఆఫ్ హైదరాబాద్ కాన్స్టిట్యుయెన్సీ అండ్ దేవరకొండ ఆఫ్ నల్గొండ కాన్స్టిట్యుయెన్సీ. ఈ 3 సెగ్మెంట్స్లో ఒక 24 రౌండ్స్ వరకు జరుగుతాయి. మిగతా అన్ని చోట్ల దీనికంటే తక్కువే ఉంటాయి. అట్లాగే మినిమం రౌండ్స్ చూడాలంటే 13 రౌండ్స్ 3 సెగ్మెంట్స్లో ఉంటాయి. ఈ 3 సెగ్మెంట్స్ ఏంటంటే ఆర్మూర్ ఆఫ్ నిజామాబాద్ కాన్స్టిట్యుయెన్సీ, భద్రాచలం ఆఫ్ మహబూబాబాద్ కాన్స్టిట్యుయెన్సీ అండ్ అశ్వరావుపేట్ ఆఫ్ ఖమ్మం కాన్స్టిట్యుయెన్సీ. ఓవరాల్ గా చూడాలంటే బల్క్ ఆఫ్ ద అసెంబ్లీ సెగ్మెంట్స్ లో 18, 19, 20, 21 ఎట్లా రౌండ్స్ ఉంటాయి. సో దీన్ని బట్టి our estimation is that we should be able to finish this about 3 o'clock, 4 o'clock వరకు అవ్వాలి. Of course, it is dependent on lot of things. When I come to the procedure, నేను కొంత ఫర్దర్ డీటెయిల్స్ చెప్తాను. ఎవ్రీ రౌండ్కి టాబులేషన్ కావాలి, తర్వాత మళ్ళీ మైక్రో అబ్జర్వర్స్ చూడాలి, కౌంటింగ్ ఏజెంట్స్ అక్కడ ఉంటారు, వాళ్ళ సంతకాలు తీసుకోవాలి. ఇది చేసిన తర్వాత మెయిన్ టేబుల్కి వస్తుంది. మెయిన్ టేబుల్ మీద దానికి టాబులేషన్ జరుగుతుంది. టాబులేషన్ తర్వాత దానికి అబ్జర్వర్ గారు చూస్తారు. అబ్జర్వర్ గారు చూసిన తర్వాత వన్స్ దట్ ఈస్ క్లియర్డ్, దెన్ ఇట్ ఈస్ క్లియర్డ్ ఫ్రమ్ దట్ పాయింట్ ఆఫ్ వ్యూ. దాని తర్వాత దీన్ని డేటా ఎంట్రీ చేయడం జరుగుతుంది. ఆ డేటా ఎంట్రీ ఎన్కోర్. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పారెన్ గ్రౌండ్లో ఘనంగా నిర్వహిస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ జూపల్లి కృష్ణారావు తెలిపారు. ఆవిర్భావ దినోత్సవానికి సోనియా గాంధీని ఆహ్వానించామని తెలిపారు. ఈ వేడుకల్లో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని కోరారు. తెలంగాణ చిహ్నాన్ని అందరి కోరిక మేరకు రూపొందించామని, దశాబ్ది వేడుకల సందర్భంగా తెలంగాణ ప్రత్యేక గీతాన్ని ఆవిష్కరిస్తామని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను ఆహ్వానించామని చెప్పారు. రావాలి కదా మరొక నియంత్రిత వేదికగా మారినటువంటి పరిస్థితుల్లో మార్పు కోరుకొని ప్రజలు ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని, ప్రజాస్వామిక తెలంగాణను, ప్రజల పాలన తెలంగాణ తెచ్చుకున్నటువంటి సందర్భంలో జరిగే వేడుకలు ప్రతి తెలంగాణ బిడ్డ ఉత్సాహంగా జరుపుకోవాలి, అందరూ భాగస్వాములు కావాలని, తెలంగాణకు ఒక గీతం ఉండాలని, ఆనాడు ఉద్యమానికి స్ఫూర్తినిచ్చినటువంటి గీతాన్ని రాష్ట్ర గీతంగా
నిర్ణయించుకొని రేపు ఆవిష్కరించుకుంటున్న సందర్భంలో, అమరవీరుల కుటుంబాలను సన్మానించుకుంటున్న సందర్భంలో, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిలో పోరాడిన వాళ్ళందరినీ కూడా జ్ఞాపకం చేసుకోవడంతో పాటుగా రాబోయే భవిష్యత్ తెలంగాణ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ఏ విధంగా ఉండాలో ఒక ఆలోచన తీసుకుపోయే విధంగా తెలంగాణలో ఓట్ల లెక్కింపు ఏర్పాట్లను ఎన్నికల అధికారులు పరిశీలించారు. నిజాం కాలేజీలో ఓట్ల లెక్కింపు ఏర్పాట్లను హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి రొనాల్డ్ రాస్ పరిశీలించారు. హైదరాబాద్లో 13 ప్రాంతాల్లో 16 హాల్స్లో ఓట్ల లెక్కింపు జరగనుందని, 3 చోట్ల పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు ఉందని తెలిపారు. అలాగే ప్రతి కౌంటింగ్ హాల్లో 14 టేబుళ్లు ఏర్పాటు చేశామన్నారు. హైదరాబాద్ సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం సంబంధించిన జనరల్ ఎలక్షన్ మరియు కంటోన్మెంట్ సంబంధించిన ఉప ఎన్నికకు మన హైదరాబాద్ జిల్లా యంత్రాంగం అన్ని కూడా సిద్ధంగా ఉన్నాయి. 4వ తారీఖు మనకు కౌంటింగ్ ఉన్నాయి. దానికి సంబంధించిన పూర్తి ఏర్పాట్లు కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగినాయి. ఈ కౌంటింగ్ ప్రక్రియ మొత్తం 13 కేంద్రాల్లో 16 కౌంటింగ్ హాల్లో జరుగుతాయి. మనకు 7 హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం సంబంధించినవి, 7 సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం సంబంధించినవి, 1 కంటోన్మెంట్ ఉప ఎన్నిక మరియు మల్కాజ్గిరి పార్లమెంట్ సెగ్మెంట్ సంబంధించి కంటోన్మెంట్ కు సంబంధించిన జనరల్ ఎలక్షన్స్ మొత్తం 16 కౌంటింగ్ హాల్స్ హైదరాబాద్ జిల్లాలో ఏర్పాటు చేసుకున్నాము. 13 లొకేషన్స్ లో దీన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగినాయి. దీనికి సంబంధించిన పోలీస్ సెక్యూరిటీ కానీ, అంటే మనకు మొత్తం 3 టైర్ సెక్యూరిటీ అనేది ఏర్పాటు చేయడం జరుగుతాయి. లోపల వస్తున్న ఎన్నికల సిబ్బంది కావచ్చు, కౌంటింగ్ సిబ్బంది కావచ్చు, క్యాండిడేట్స్ కావచ్చు, మన ఆఫీసర్స్ కావచ్చు, అలాగే కౌంటింగ్ ఏజెంట్స్ కావచ్చు, వీళ్ళందరిది కూడా 3 టైర్ సెక్యూరిటీ ద్వారా లోపల వస్తారు. ఆదిలాబాద్లో పత్తి విత్తనాల కోసం చేస్తున్న రైతుల ఆందోళనలకు ప్రభుత్వం స్పందించింది. డిమాండ్ ఉన్న రాసి 659 విత్తనాలను రైతులకు అందించేందుకు ప్రత్యేక దృష్టి సారించింది. తమిళనాడు నుంచి 80,000 రాసి ప్యాకెట్లను ప్రభుత్వం దిగుమతి చేయనుంది. ఆదిలాబాద్ పట్టణంతో పాటు మండలాల్లోనూ పంపిణీకి వ్యవసాయ శాఖ సిద్ధమైంది. విత్తనాల పంపిణీని మండలాల్లో వ్యవసాయ అధికారులు పర్యవేక్షించనున్నారు. రైతుల ఆందోళన చేయవద్దు అని భరోసా ఇచ్చారు జిల్లా అధికారులు. మరికొన్ని రోజుల్లోనే అందరికీ విత్తనాలు అందిస్తామని వ్యవసాయ శాఖ అధికారులు చెప్పారు. మేరకు మనం ప్రతి ఒక్క ఫర్టిలైజర్ అండ్ సీడ్ షాప్ సంబంధించిన ఏవైతే గోడౌన్ ఉందో ఆ గోడౌన్లో మన రెవెన్యూ పర్సన్ అండ్ పోలీస్ పర్సన్ ఇద్దరు పెట్టడం జరిగింది. షిఫ్ట్ వారీగా వారు ఇక్కడ అందుబాటులో ఉంటున్నారు. ఇది ఎందుకు పెట్టడం జరిగింది అంటే మన దగ్గర ఉన్న స్టాక్ మన రైతులకి ఖచ్చితంగా చేరాలి. ఎక్కడైనా డైవర్జన్ కానీ, హోల్డింగ్ కానీ, బ్లాక్ మార్కెటింగ్ జరగకూడదు. వీటి సంబంధించిన ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఉన్నాయి. దానికి నిన్నటి నుంచి ఇప్పుడు మనం ఇంకొక 10-15 డేస్ ఎప్పటివరకు ఈ కాటన్ సీడ్ సేల్ ఉంటాయి, అప్పటి వరకు వాళ్ళు ఖచ్చితంగా అందుబాటులో ఉంటారు. ముఖ్యంగా మన జిల్లాలో కావాల్సిన అన్ని రకాలు 55 కంపెనీ సంబంధించిన 128 రకాలు 14,40,000 ప్యాకెట్లు ఆల్రెడీ అందుబాటులో ఉన్నాయి. 4 లక్షల ప్యాకెట్ రైతులు ఆల్రెడీ కొన్నారు. ఇంకా 6,40,000 ప్యాకెట్స్ కూడా కొంటున్నారు. ప్రభుత్వం ఆదేశాల మేరకు మనం ప్రతి ఒక్క ఫర్టిలైజర్ అండ్ సీడ్ షాప్ సంబంధించిన ఏవైతే గోడౌన్ ఉందో ఆ గోడౌన్లో మన రెవెన్యూ పర్సన్. కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గంలో గెలుపోటములపై జోరుగా బెట్టింగ్లు కొనసాగుతున్నాయి. మంత్రాలయం ఎమ్మెల్యేగా బాలా నాగిరెడ్డి 4వసారి గెలుస్తాడని కోసిగి మాజీ జెడ్పీటీసీ మంగమ్మ 20 లక్షల రూపాయలు పందెం కాసి టీడీపీ నాయకులు తన సవాల్ స్వీకరిస్తే కోసిగి ఎల్లమ్మ గుడి వద్దకు 20 లక్షలు తీసుకురావాలని సవాల్ విసిరింది. రాఘవేంద్రరెడ్డి గెలుస్తాడని వగరూరు టీడీపీ నాయకుడు 2 ఎకరాల భూమి పందెం కాసి ప్రతి సవాల్ విసిరాడు. ప్రస్తుతం సవాల్ ప్రతి సవాల్ పందాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. చంద్రబాబు మెజార్టీ గెలుస్తాడు ఖాయమే. ఉండేది 10 గంటలకి నువ్వు నర్సప్ గుడి దగ్గరికి రావాలా. మంగమ్మ నువ్వు 20 లక్షలైనవే మామ 50 లక్షలు పెడుతున్నాము భూమి కొత్త చుడి రా. నువ్వు ధైర్యం ఉంటే నర్సప్ గుడి దగ్గరికి వస్తావు. మంగమ్మ
గెలిచేది మామే చూడి ధైర్యం ఉంటే రవాలా నా పేరు మంత్రికి చిన్నాను చూడి రవాలా ఏం చేసి రవాలా మంగమ్మ నీ వెనక గుండి ధైర్యం ఉంటే రవాలా సీఎం అవుతాడు చంద్రబాబు మెజార్టీతో గెలుస్తాడు ఖాయమే ఉండేది 10 గంటలకి నువ్వు నర్సప్ గుడి దగ్గరికి రావాలా మంగమ్మ నువ్వు 20 లక్షలైనవే మేము 50 లక్షలు పెడుతున్నాము భూమి కొత్త చూడి రా నువ్వు ధైర్యం ఉంటే నర్సప్ గుడి దగ్గరికి వస్తావు మంగమ్మ గెలిచేది మామే చూడి ధైర్యం ఉంటే రవాలా నా పేరు తెలంగాణలో అవినీతి అధికారులపై ఏసీబీ ఉక్కుపాదం మోపింది. రాష్ట్ర వ్యాప్తంగా లంచగొండులపై కొరడా జులిపించింది. నీటిపారుదల, రెవెన్యూ, పోలీసు, విద్యుత్ శాఖల్లోని అవినీతి చేపలను పట్టుకునేందుకు వేట కొనసాగించింది. దీంతో ఏసీబీ వాళ్లకు 9 మంది ఉద్యోగులతో పాటు మరొకరు చిక్కారు. రంగారెడ్డి జిల్లా రెడ్ హిల్స్ నీటిపారుదల శాఖ కార్యాలయంలో జరిగిన ఏసీబీ రైడ్స్లో 3 అవినీతి అధికారులు పట్టుబడ్డారు. మణికొండలోని నెక్నాపూర్లో భవన నిర్మాణానికి ఇరిగేషన్ అనుమతుల కోసం ఉపేంద్రనాథ్ రెడ్డి దరఖాస్తు చేసుకున్నాడు. అయితే అతడికి ఎన్ఓసీ ఇవ్వడానికి ఇరిగేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బన్సీలాల్, అసిస్టెంట్ ఇంజనీర్ కె కార్తిక్, మరో సెక్షన్ ఏఈ నికేష్ కుమార్ 2.5 లక్షల రూపాయలు డిమాండ్ చేశారు. ముందుగానే 1.5 లక్షలు తీసుకున్నా కూడా మళ్లీ లంచం కోసం అనుమతులకు ఇబ్బందులు పెట్టడంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. దీంతో పక్కా మాటు వేసిన ఏసీబీ ఉపేంద్రనాథ్ నుంచి 3 అధికారులు 1 లక్ష రూపాయలు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అక్కడే ఉన్న గండిపేట సర్వేయర్ గణేష్ కూడా 40,000 లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. మొత్తం 4గురిని అరెస్టు చేసిన ఏసీబీ నాంపల్లిలోని ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచింది. అలాగే విద్యుత్ శాఖలోనూ అవినీతి చేపలు ఏసీబీ వాళ్లకు చిక్కాయి. వనపర్తి జిల్లా కొత్తకోట మండలం నిర్వేణ వద్ద కాంట్రాక్టర్ ఎన్ ప్రవీణ్, లక్ష్మీనారాయణకు చెందిన రెస్టారెంట్కు పోల్ వేయడం, ట్రాన్స్ఫార్మర్, 3 ఫేజ్ కరెంట్ ఇచ్చేందుకు విద్యుత్ ఆఫీస్ అధికారులు 21,000 రూపాయలు లంచం అడిగారు. దీంతో ప్రవీణ్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. పక్కా ప్లాన్ ప్రకారం రైడ్స్ చేసిన ఏసీబీ ఎస్సీ నాగేంద్ర కుమార్, డిఈ నరేందర్, ఏఈ మధుకర్లు లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. వీరిని అరెస్టు చేసి నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. చట్టాలను పరిరక్షించాల్సిన పోలీస్ అధికారులు కూడా భూ వివాదంలో లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. మేడ్చల్ జిల్లా కుషాయిగూడ పోలీస్ స్టేషన్లో దాడులు నిర్వహించిన ఏసీబీ అధికారులు సర్కిల్ ఇన్స్పెక్టర్ వీరాస్వామి, ఎస్ఐ షఫీలను లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. సింగిరెడ్డి భరత్ రెడ్డిపై భూ వివాదం కేసు నమోదైంది. ఈ కేసును క్లోజ్ చేయడానికి 3 లక్షల రూపాయలు లంచం డిమాండ్ చేయడంతో బాధితులు ఏసీబీని ఆశ్రయించారు. దీంతో పక్కా ప్లాన్ ప్రకారం సిఐఎస్లను పట్టుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో హనుమాన్ జయంతి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. దీంతో ప్రధాన ఆలయాలన్నీ హనుమాన్ భక్తులతో కిక్కిరిసిపోయాయి. జై హనుమాన్ నామస్మరణతో మారుమోగుతున్నాయి. వేడుకల్లో భాగంగా అనంతపురం జిల్లాలోని కసాపురం ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఆంజనేయ స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. తోమల సేవ, వివిధ పుష్పాలంకరణతో పాటు వజ్ర కవచ అలంకరణ చేసి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏపీతో పాటు తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర నుండి వేల సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడలోనూ హనుమాన్ జయంతి వేడుకలు వైభవంగా నిర్వహించారు. దీంతో రాజన్న ఆలయం కాషాయమయమైంది. పలు ప్రాంతాల నుంచి తరలివచ్చిన హనుమాన్ దీక్షాదారులతో ఆలయం కిక్కిరిసిపోయింది. జై హనుమాన్ నామస్మరణతో మారుమోగింది. వేకువజాము నుంచే భక్తులు ఆలయాలు ధర్మగుండంలో పవిత్ర స్నానాలు ఆచరించి పార్వతీ పరమేశ్వరులను దర్శించుకున్నారు. అనంతరం కోడెమొక్కులు చెల్లించుకున్నారు. ముందు మేము వేములవాడ రావడం జరిగింది. ఇక్కడ రాజరాజేశ్వర టెంపుల్లో దర్శనం చేసుకొని బద్దిపోషమ్మ, మిగతా పుణ్యక్షేత్రాలు ఇక్కడ ఉన్నాయి లోకలు పుణ్యక్షేత్రాలను దర్శించడం జరిగింది. ఈ మాల నేను గత 2006 నుండి వేయడం జరుగుతున్నది. మాకు చాలా
మంచి జరుగుతున్నది. దీనివల్ల మాకు భూత పేత పిశాచాలు కానీ మిగతా ఎటువంటి ఆటంకాలు ఉన్నా ఎటువంటి లేకుండా మాకు ఇంటి కుటుంబ సభ్యులకు ఆయుర ఆరోగ్యాలతోటి చాలా మంచిగా ఉండగలుగుతున్నాం. మేము ఇక ముందు కూడా ఇదే విధంగా మాలను ధరించి భక్తులకు కూడా ఇంకా. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో హనుమాన్ జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. హౌసింగ్ బోర్డులోని అభయ ఆంజనేయ స్వామి ఆలయంలో జరుగుతున్న వేడుకలను కనులారా తిలకించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. దీంతో ఆలయ ప్రాంగణమంతా సందడి వాతావరణం నెలకొంది. వేడుక సందర్భంగా 100 మంది యువకులతో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఇక భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎన్టీఆర్ జిల్లాలోనూ హనుమాన్ జయంతి వేడుకలు కన్నుల పండుగగా సాగుతున్నాయి. కంచకచర్ల మండలం పరిటాలలో ఉన్న 135 అడుగుల శ్రీ అభయాంజనేయ స్వామి వారిని దర్శించుకుంటున్నారు. ఇందుకోసం తెల్లవారుజాము నుంచే భక్తులు తరలి రావడంతో సందడి వాతావరణం నెలకొంది. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాటు చేశారు.